వచ్చి వచ్చి కాచుకున్నది పువ్వు చెల్లించావా కన్నకారంతో మమకారం చూడించావా ఈ పైపుతో అదే పోగొట్టానా రంగుజా రంగరాజమైనవి అందరోచుకున్న నా రంగనాయకే
కలిగించింది ఉద్రేకం. సుభాష్ చంద్రబోస్ దేశభక్తి మనకిచ్చింది ఉత్తేజం. తెలుగుల రక్తం ఉప్పొంగించిన ఆ రోజు ఈ రోజు. ధీరుడు శూరుడు దీక్షాదక్షుడు సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు. నేడే ఈనాడే ప్రజాయుద్ధ సంరంభం. నేడే ఈనాడే ప్రళయ శక్తి సంచలనం. నేడే ఈనాడే ఈనాడే ఈనాడే. ఎవరిని పిలిచాను నేను? అయ్యా జమీందారు గారు, నీకు గాబరా ఎక్కువ, నాకు దేవ ఎక్కువ, కంగారు ఎక్కువ, నీకు మతపడదు. నేను ఏం చేశానో తెలుసా? రాత్రి మామిడి పొడి తెచ్చాను నీకు, చల్ల పట్టుకున్నారా? మామిడి పొడి కడపోయి చల్లగడిగింది. ఈ జమీందారులు ఏం చేసిన అలంకారమేరా? నేను పిలిచిందామని మరి నువ్వెందుకు వచ్చావు? తెలుగులోనండి. ఏ బాయిల్ తెలియమండి తెలవలేదయ్యా. ఆగిచాను సార్, నిన్నే అదే వెళ్ళిపోమన్నారు కదా సార్, అందు గురించి వెళ్ళిపోతున్నా. ఎలాగూ వచ్చావు కదా అయ్యా, కదా తగలడు. అయ్యా జమీందారు గారు, నీకు బీపీ ఎక్కువ, వీడికి లో బీపీ, నాకు హై బీపీ. గట్టిగా అడిగితే ముగ్గురికి దండ పడిపోదు. నేను తెలివైనడు కాబట్టి నేను ఏదో బతికేస్తాను. ముందు మీ ఫైల్స్ ఇవ్వమంటారా? నోరు మీద తెంగరాదా అయిపోతే మన పని అయిపోతే కట్టిస్తా. ఏంటా ఆ పాత చింతపండు లెక్కలేంటి? ఏమైనా బెల్లం పోతా అనుకున్నారా? చింతపండు చేరు, పండు చేరు, చింతపండు చేరు. మీరు చెప్పినట్లే చేస్తా. మాకు రాసాము లెక్కలే. ఎక్కడ్రా రాశారు? మీ మొక్కలు మీ లెక్కలు మీ పిండాకుల్లో ఉన్నాయి. అయ్యా శాంతం రోజు కదా పిండం పెడతారు. కాదురా, ఈ రోజుల్లో
చనిపోవడానికి 3 రోజులు ముందే దగ్గర పెట్టున్నారా నోరు మీద తెగరారా అక్కడ దండేస్తారా అక్కడ పెడతారు సంకలం ఎడతారా పెండకుడు నీకేమైనా జాలకోలం ఉందే పొద్దులంటే సారా నేను చేసిన తప్పేంటండి మీ లెక్కలు సార్ లెక్కలు బాగానే చేశాను కదా సార్ లెక్కలు శుభ్రం చేశాం కదా సార్ అయ్యా ఇంకొక 2 గంటలు పోతే లెక్క లేదు బొక్క లేదు 1,50,000 ఎప్పుడు కనపడుతుంది తెల్లాలి మిమ్మల్ని గుమస్తాలుగా పెట్టుకున్నందుకు ఈ సురేంద్ర బాబుని భ్రష్టు పట్టుకోవాలి కాయ ఇచ్చారు ఉల్లిపాయ చేరు మిరగాయ చేరు ఎండు మిరగాయ చేరు చింతపండు చేరు చింతకాయ చేరు మిరియాలు చేరు కూడా చేరు చేరు ఇటు చెండ కూడా చేరు ఆడ పెండ కూడా చేరు ఆడు తగ్గిన చేరు తగ్గిన చేరు మీలాంటి ఈ పాత పెండాకుడు లెక్కలు చేస్తే సేపులు మారిపోతాయి సారా నీ చెప్పకుండా మమ్మల్ని చేయబట్టా చెప్పగా నీ లెక్కలో అయ్యా మీరెవర్రా గుమ్మస్తా నేనెవర్రా జమీందార్ గారు సార్ మీరు ఎలా ఉండాలా జమీందార్ అంటే ఎలా ఉండాలి మీకు అసలు జమీందార్ అంటే లెక్కలేకుండా పోయింది మిమ్మల్ని ఇద్దరిని ఉన్న బలంగా ఈ ఉద్యోగాల నుంచి పీకి పారేస్తున్నారు కాసుకోండి నాకు ఈ మధ్యలో పెళ్లి సంబంధాలు చూస్తున్నానండి మీరు కానీ జమీందార్ గారు ఉద్యోగం చేస్తానంటే ఉద్యోగం ఇస్తాను అన్నారు మీరు కానీ ఉద్యోగం తీసిస్తే ఈ పెండగా కాస్త మొదలగా అయిపోయి చూడ పిల్లమ్మ మరి నువ్వు ఉద్యోగం నుంచి బీక్ పారిస్తే నువ్వు బ్రతకగలవా చీరనే చెందారా 6 ఆవులు 7 గేదెలు అన్నట్టు గడ్డి మొక్కలు సరే బతకగలరా సార్ ఇన్ని సంవత్సరాలు బట్టి నీ దగ్గర పని చేస్తాను కదా ఎప్పుడో 5,000 ఇచ్చారా ఇందాక వాళ్ళకి ఎంత ఇచ్చారు పార్టీ గారికి పోయింది పార్టీ గారికి 10,000 ఇచ్చారు 10,000 ఇస్తే 10 లీటర్లు రక్తం తాగేస్తారు వీడి ఈ జమీందార్ దగ్గర పనికి రారా వీడిని పీకి పారేస్తున్నాడు పనికి వేయగండి సార్ భూపతితోనే వేళ పోలవరా అయ్యా పోరా నువ్వు అయ్యా కొత్త కాపురం మీరు ఈ ఉద్యోగంలో తీసిస్తే మా ఆవిడ నన్ను సింకి చెప్తూ కూడా మరి అంత భయం ఉన్నవాడివి ఈ సురేంద్ర భూపతి దగ్గర ఎందుకు పెద్ద మాకు ఇలా బుద్ధి తెచ్చుకొని శుభ్రంగా పడి ఉన్నది అలాగే సార్ మీరు చెప్పినట్టే ఎసరెడతాం సార్ ఎసరా ఈ దసరాలో పట్టు మిమ్మల్ని గుమస్తాలుగా ఎట్టుకున్నందుకు నేను కష్టపట్టిపోవాలి బుద్ధి తెచ్చుకొని మసులుకోండి అలాగే సార్ మీకింతకు ముందు చెప్పాను సార్ చెప్పాను ఈ కాలనీ వాసులందరూ తలంతా సీటీలు కట్టుకొని ఆ లెక్కలన్నీ మనకి అప్పచెప్తున్నారు మనమే కదా సార్ మేనేజర్ గా నన్నే ఉంచుకున్నారా ఉంచుకున్నారు సార్ అక్కడ తలకంతా సీటీ పాటలు వేసి ఆ లెక్కలన్నీ మనకే అప్పచెప్తున్నారా మనకే అప్పచెప్తున్నారు సార్ ఇది పాటకు మొత్తం అంతా మనకే రేటు సార్ అప్పచెప్తున్నారా మరి మీకు అప్పుడు చెప్పారు ఆ లెక్కల్లో తలకంతా వెనకేసి పక్కకేసి వేరే అకౌంట్ తయారు చేయమని చెప్పారా మీరు ఎక్కడా చేశారు వేరే అకౌంట్ అధిక శాతాన్ని అనగాచి
వీళ్ళ నష్టాలు చూపించమన్నాక సార్ మీరే. మీరు ఎక్కడ అకౌంట్ తయారు చేశారు? ఏంటిదిరా నిన్న మన ఫైల్ కదా సారు, అది వడ్డీ నేను అంతకీ ఏదో మాసం చదువుతాను. నీకు నాలెడ్జ్ రాలేదు అమ్మా. మళ్ళీ చెప్పు. దాడిపప్పు కొన్నాను, మిరియాలు కొన్నాను, ఇంకేం చెప్పాలా? మీ నెక్స్ట్ నా పొర తినేస్తున్నారు. ఆ లెక్కల్లో తొలక్కంతా వెనకేసి ఆ అకౌంట్ తయారు చేయమని చెప్పాను. తయారు చేశారా లేదా అది చెప్పండి. తయారు చేద్దాం సార్. అయ్యా ఆడపిల్లకే మనిషి ఇంటికెళ్ళానయ్యా. ఈసారి నుంచి ఆ జనాలు చీటీ కట్టినప్పుడు అందులో నుంచి ఒక 1000 రూపాయలు సైడ్ చేసి వేరే అకౌంట్ తయారు చేయాలి. అలాగే ఆ డబ్బులే తీసిస్తే మనకి పాపం కదా సార్. ఈ సురేంద్ర భూపు దగ్గర ఆ పాపం అనే మాటకు అర్థమే లేదురా. ఒరే కాంతం, ఎప్పుడైనా పాపాన్ని చూసావా? అది ఎలా ఉంటుందా? వారికి తెల్లటండి. మీరే చెప్పండి సార్, పాపం అంటే ఎట్టకుంటుందా? మీరే చెప్పండి సార్. కష్టాన్ని నమ్ముకున్నవాడు కాసులు సంపాదించలేడురా. అద్దదారులు తొక్కినాడే అందలం ఎక్కుతాడు. ఈ సురేంద్ర భూపతి కూడా దాన్నే ఫాలో అవుతున్నాడు. పైకి రావాలంటే అడ్డదారులు తొక్కాలిరా. సంగతి తెలుసా? ఈ సమాజంలో తెల్ల సొక్కాలు వేసుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అది ఉద్ధరిస్తాం, ఇది ఉద్ధరిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని పనులు పాటలు మానేసి ఎందుకురా తిరుగుతున్నారు? ఎందుకు తిరుగుతున్నారు? అడ్డదారులు తొక్కి కాసులు సంపాదిస్తున్నారు, అంతస్తులు కడుతున్నారు. మళ్ళీ అదే అమౌంట్ ఎలక్షన్ లో ఖర్చు పెడుతున్నారు. వాళ్ళే మళ్ళీ నెగ్గుతున్నారు. మళ్ళీ రొటీన్, మళ్ళీ సంపాదిస్తారు, మళ్ళీ ఎలక్షన్ లో పెడతారు. అదే అదే ఈ భూపతి ఈతే. ఈ అడ్డదారులు తొక్కైనా అందరం ఎక్కాలి, ఈ పంచాయతీని పరిపాలించాలి. అదే అదే ఈ సురేంద్ర భూపతి ప్రతిజ్ఞ. కాబట్టి అడ్డదారులు తొక్కాలిరా. అడ్డదారులు తొక్కడానికి ఏం తెలిసిన? నాకెందుకు తెలీదు. మన ఊరి నుంచి రాయడం నుంచి గొడవపాలెం నుంచి గండికం నుంచి మేడివాడ నుంచి దాసిపాలెం నుంచి పిల్లపాలెం అన్నీ తిరిగి వస్తే అదేనా అడ్డదారి తొక్కడం అంటే. నువ్వు మరపాగా ఇంత తెంగరాలు ఉన్నాడు అందరా. అడ్డదారు తొక్కడం తరగదా? మరి ఎక్కడైనా వాడికి తెలియదు సార్. చేసిన ఒకే ఒక్క పొరపాటు మిమ్మల్ని గుమస్తాలుగా పెట్టుకున్నాను. మీ యొక్క వ్యాసాలు చూస్తేనే తెలుస్తున్నారు మీరెంత తెలివైన వాళ్ళు. కానీ ఈ భూపతి మీకు ఎందుకు అమాయకంగా ఉద్యోగాలు ఇచ్చింది. ఈ రోజు నుంచి మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తాం. లేకపోతే లెక్కలు సరిగ్గా చేయండి. జనాలు కట్టుకున్న డబ్బుల్లో తల కొంత మన వెనకాల వెయ్యండి. అర్థమైందా? మీరు మమ్మల్ని నియమించుకున్నది మన పంతులు గారు. ఒరే ఆ కాంతం కోళ్ళు పెట్టుకుంటే మీకు బాగా జరుగుతుంది అని మీకు చెప్పారు కదా సార్. దాని గురించి మమ్మల్ని పెట్టుకున్నారు. ఎవరినిరా అడ్డదిడ్డంగా అడ్డగోలుగా ఏయో తప్పుడు మాట్లాడుతున్నారు? ఎవరా మీరు? మీరిద్దరు లోపలికి వెళ్ళండి.
పోతాను. లేదంటే పాపం తిని అంత తొక్కించుకొని తెగిపోయే తొక్కించుకొని అర్థమైంది కదా, ఇక దయచేయండి. మనం అన్నం తింటూ చెప్పినప్పుడు తింటూ ఫ్యాన్లు ఒకవేళ వేసుకునే వాళ్ళు పిలవని పేరంటానికి అతిథిలో వచ్చావు. ఎక్కడ నిన్న బొట్టు పెట్టి ఎవరో పిలవలేదే? భూపతి, నన్నెవరు బొట్టి పెట్టి పిలవనవసరం లేదండి. మరి ఎందుకు వచ్చావు ఈ భూపతి ఇంటికి? మీరు సేవా తత్పరులు కదా, ఈ ప్రజలకు సేవ చేసే పెద్ద సేవా నాయకులు కదా. ఒకసారి తమరు ఎలా ఉన్నారో చూసి పోదామని వచ్చేవాడి. చూసావుగా మమ్మల్ని కింద పైన. నీకు కావాలంటే మరొక్కసారి కాలు దగ్గర నుంచి నా మస్తకం వరకు చూడు, కానీ ఇక్కడ నుంచి వెళ్ళు. ఎందుకంటే అలా తప్పు చేసిన వాళ్ళ ఫీల్ అయిపోతున్నావు. ఈశ్వరేంద్ర భూపతి తప్పు చెయ్యడవా? మీలాంటి పెద్దలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు ఇంట్లో పిల్లాన్ని పెట్టుకొని ఇంకొక దానితో సంబంధాలు పెట్టుకొని ఊరి మీద తిరుగుతారు. అయినా సరే ఈ అమాయక జనం ప్రశ్నించలేరు సార్. కానీ మాలాంటి మంచి మనుషులు తప్పు చేయకపోయినా తప్పుగానే భావిస్తారు. ఈ రాజా సురేంద్ర భూపతికి తప్పు చేయాల్సిన కర్మ పట్టలేదురా. నీకు జుత్తులు మారి నాకకి తేడా ఏం లేదంటారు. మీరేమంటారు? ఒక్క మాటలో చెప్పాలంటే నీలాంటి పెద్ద మనుషులు ఈ ఊరి జనాలు కాయా కష్టం చేసుకొని సంపాదించిన డబ్బు కాజాయిగా చూస్తున్నారు. చూడు మిస్టర్, అధిక ప్రసంగాలు అనవసరం. నా దగ్గరకు వచ్చి ఈ రాజా సురేంద్ర భూపతికి నీతులు చెప్తున్నావా? నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు ఈ ఊరి జనాల సొమ్ము కాజేయాలని చూసి వాళ్ళని చిక్కులో పడేయాలని చూస్తున్నావు. ఈ కాలనీ వాసులు నన్ను ఈ గ్రామ సర్పంచ్ గా ఎన్నుకొని వాళ్ళు చీటీలు కట్టుకొని ఆ డబ్బుకి ఆ ట్రస్ట్ కి మేనేజర్ గా నన్ను నియమించారు. అదే 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 వాళ్ళు చేసిన తప్పు. లెక్కల్లో తర్జన భర్జన చేసి వాళ్ళని చిక్కులో పడేసి నువ్వు చిక్కుడు పడకుండా తప్పుకోవాలని చూస్తున్నావు. నన్ను నమ్మి ఈ ఊరు పెద్దగా ఆ లెక్కలు నాకు అప్పచెప్పారు. అంత బరువైన బాధ్యత నా తల మీద పెట్టారు. మేకవన్య పులి చూపుడికి మేకలాగే కనిపిస్తుంది, పులిలో కనిపించదు. దానికి నీకు తేడా ఏం లేదంటారు మిస్టర్ భూపతి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఊరి జనాలు నీ కోసం, నువ్వు చెప్పిన మాట కోసం గుడంటే గుడంటే గుడికి, బడంటే బడికి, రోడ్డంటే రోడ్డుకి వాళ్ళు కాయ కష్టం చేసిన సొమ్ము నీకు అప్పచెబితే ఆ అప్పచెప్పిన సొమ్ము ఖర్చులు అధికంగా చూపించి వాళ్ళని చిక్కులో పడేయాలని చూస్తున్నావు. అదే కదా నీ ప్లాన్. చూడు మిస్టర్, అధిక ప్రసంగాలు అనవసరం. అంత కర్మ ఈ సురేంద్ర భూపతికి పట్టలేదు. ఆ పంచాయతీ ప్రజలు నన్నొక పెద్ద మనిషిగా ఈ గ్రామానికి ఉన్నటువంటి అన్ని పనులు నాకే అప్పచెప్తున్నారు. వాళ్ళందరూ సుఖంగానే ఉన్నారు. ఈ ఒక్కడికే ఈ బాధంతో పట్టుకొచ్చింది. కాబట్టి వచ్చిన దారినే వెళ్ళు.
స్వార్థంతో మాట్లాడే వాడిని సంసారి అంటారు. అవినీతికి పాల్పడేవాడిని అధికారి అంటారు. కానీ ఏమీ ఎరుగని ఈ పేదవాళ్ళని పెద్దలు పెట్టుకుంటారు. అదే కదా ఇప్పుడు జరుగుతున్న రాజకీయ నీతి. మిస్టర్ చైతన్య, ఇక్కడ ఎవరు ఏ తప్పు చేయలేదు. మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. మర్యాదగా నువ్వు వెళ్ళొచ్చు. మా నాగులు గారిని కబురు పెట్టాను. అరే నాగులు, ఈ చైతన్య ఇంకొక మాట మాట్లాడితే వాడి ఒళ్ళు హోనం చేశారా? నిజంగా నీలాంటి ఎదవ పనులు చేసేయడానికి అలాంటి ఎదవలు ఒకరో ఇద్దరు ఉంటారు. లేకపోతే ఈ కథ క్లైమాక్స్ కి చేరదు కదా. నీ నీతులు మా దగ్గర పనికిరావు. కాబట్టి వచ్చిన దారినే వెళ్ళు. ఈ పంచాయతీ నాది. నువ్వు నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. కావాల్సింది నీతులు కాదు, నువ్వెంత నీ వయసు ఎంత. నీ కూతురు వయసు గల అమ్మాయితో నీకు శారీరక సంబంధాలు అవసరం అయ్యాయా? వయసు పైబడినా అలాంటి ఎడవ పనులు కొచ్చ పనులు చేయడానికి నీకు సిగ్గుగా లేదు? ఈ పంచాయతీలో ప్రెసిడెంట్ గా నిలబడినందుకు నా మీద ప్రతిపక్షాలు నానా ఆరోపణలు చేస్తారు. వాటన్నిటినీ పట్టుకొని అదే నిజమని నువ్వు నా దగ్గర రుబాబు చేస్తున్నావు. ఈ పంచాయతీకి ప్రెసిడెంట్ లా ఈ ప్రజలను నమ్మారు. కాబట్టి నువ్వు నమ్మనంత మాత్రాన నన్ను ఏమీ చేయలేవు. ఆస్తి కోసం నీతో పాటే నీ పుట్టిన నీ చెల్లెల్ని చంపేశావు. నీ చెల్లెలు చనిపోగానే ఆయన భర్తను పిచ్చివాణ్ణి చేసి ఆ సమాజంలో అందరి చేత ఆన్ని మెంటల్ వాడిగా చేసి మానసికంగా చంపేశావు. ఆయన కుమార్తె పేరు మీద రాసిన వీలునామా ప్రకారం ఆయన కుమార్తె నీ మేనకోడలైన వాణిని బ్రతకనిచ్చావు. లేకపోతే వాళ్ళిద్దరితోటే ఆవిడ్ని కూడా హరి అనిపించవు. నీకు ఎన్నోసార్లు చెప్పారు, ఇవన్నీ ప్రతిపక్ష నాయకులు చేస్తున్నటువంటి కుట్ర. నేను చాలా సార్లు 7 తరాలుగా మా కుటుంబమే ఈ గ్రామాన్ని పరిపాలిస్తాను. కాబట్టి నా మీద అక్కస్తో ప్రతిపక్షాలు నానా ఆరోపణలు చేస్తాయి. అవన్నీ నిజం కాదు. కాబట్టి నువ్వు నన్ను నిలదీయాల్సిన అవసరం లేదు. వచ్చిన దారినే వెళ్ళొచ్చు. నువ్వు అనుకుంటున్నావు ఇవన్నీ కట్టు కథలు కావనిస్తా, రియల్ గా జరిగిన బెస్ట్ కథలు. ఈ రోజుతో వాణి గారి మైనర్ తీరిపోయింది. ఇంకా ఈ కథ ఎన్ని మలుపులు తిప్పుతావో చూడాలి. అదీ కాక ఈ ఊరి జనాలు కాయ కష్టం చేసుకున్న సొమ్ములు అనగదొక్కాలని చూస్తున్నావు. ఇంకా 10% వడ్డీ, 10 రూపాయల వడ్డీతో వాళ్ళ సొమ్మును నొక్కి నువ్వు కోట్ల అధిపతి కావాలని ఆలోచిస్తున్నావు. ఇంకా వాళ్ళు చీటీల రూపంలో డోక్రాల రూపంలో దాచుకున్న డబ్బునంతా కాజేయాలని చూస్తున్నావు. అంతా ఏం చేసుకుంటావు? పోయినప్పుడు నెత్తిని పెట్టుకొని ఊరేగుతావా? ఇవేమి మనం వెంటరావు. అరగకు నేలలో మనల్ని నిమజ్జనం చేస్తారు కానీ 1 రూపాయి
అవన్నీ నాకు తెలుసు. నువ్వు వచ్చిన దారినే వెళ్ళొచ్చు. నువ్వు ఎన్ని చేసినా క్షమించాను, కానీ ఈ ఊరి ప్రజలు అమాయకులు. వాళ్ళ జోలికి వస్తే, మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ జోలికి వస్తే పీక మీద అడిగేసి నీ కళ్ళు గుడ్లు రెండు బయటకు వచ్చేలాగా కాకులు పంచుకు తినేలాగా నిన్ను ఎక్కడికి పంపించాలో అక్కడికే పంపిస్తాను. జాగ్రత్త. ఈ రాజా సురేంద్ర భూపతిని నిలదీసిన మగాడు ఇప్పటికి పుట్టాడన్నమాట. నువ్వు ఏం చేస్తావో తెలియదు. ఇంకో నలుగురు నా ఏడుగురు తీసుకెళ్ళి వాడిని వెంటనే హరిం అనిపించే. ఎవరు సార్? అతను పులిగా గాండించుకుంటూ వెళ్తున్నాడు. వాడి తస్సారాలమంటూ వాడు ఆరు నారాయణ ముత్తుకి ఎక్కువ, ఆ గద్దరికి తక్కువ. వాడి గొడవ ఇప్పుడు ఎందుకులేండి, ఈ ఫైల్ మీద సంతకం పెట్టండి. నీ తస్సారాల పట్టు గుండె మీద కారం చల్లడం అంటే ఇదేనయ్యా. ఇప్పుడే అనేక సమస్యలతో సతమతం అయిపోతాడు. మధ్యలో ఈ సంతకాల గొడవ ఏదయ్యా? ఏది ఆ ఫైల్ లేదు? రేపు 5వ తారీఖు కదా, స్టార్ట్ అందరికి జీతాలు అవ్వాలి కదా. అబ్బా, నెల వచ్చేసిందా? ఈ నెలకి అసలు బుద్ధి లేదయ్యా. 30వ తారీఖు దాటగానే ఒకటి వచ్చేస్తుంది. మాకు తల ప్రయాణం తోక్కొస్తుందయ్యా. అదే నెల రోజులు కష్టపడుతున్నారు, జీతాలు తీసుకుంటున్నారు. చూడు చూడు మేనేజర్, నెలాఖరు వచ్చేసరికి మాకు తల ప్రాణం తోక్కొస్తుందయ్యా. ఈ నెలకి ఈ 30 రోజులు ఉందో చూసావు, అది కాస్త నెలకి 90 రోజులు అయిపోతే మా లాంటి జమీందారులకి కొద్దిగా ఉపశమనమైన అవుతుందయ్యా. సార్, మీరు భలే జోకులు వేస్తారు సార్. దసరాల పట్టు ఇప్పుడు నేను జోకేశానయ్యా. నువ్వున్నావు చూసా, నువ్వు ఇంటి మొగుడుకు తక్కువ, రంకు మొగుడికి ఎక్కువయ్యా. చూడయ్యా, ఒక్కొక్కసారి ఈ జమీందారికి నాకు కష్టకాలం వచ్చింది. సమయానికి సంతకం పెడదామంటే ఈ పెన్నకి కూడా నా మీద పగలయ్యా. ఏంటి సార్, 1,00,000 రూపాయలకి చెక్ రాశారు. ఏంటి, 1,00,000 రూపాయలకే చెక్కి రాశాడు? నెల నెల వాళ్ళకి జీతాలు ఇస్తున్నది 1,00,000 రూపాయలే కదయ్యా. ఈ నెల బానిసను కూడా అడుగుతున్నారు సార్. ఏంటి, బోనస్లా? అబ్బా, పుండె మీద కారం చల్లటం అంటే ఇదేనయ్యా. నెల నెల జీతాలు ఇస్తున్నాం కదా, మధ్యలో ఈ బోనస్ అంటే నేను ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళయ్యా? అదేంటండి, నెల రోజులు కష్టపడుతున్నారు, జీతాలు తీసుకుంటున్నారు. చూడే, నాకు చిన్న డౌటు. నువ్వు మా కంపెనీకి జనరల్ మేనేజరా, లేకపోతే ఆ కార్మిక నాయకులకి
భూభద్ర గారు, వాళ్ళ నుండి మీకు లాభాలు సేకరించడానికి జనరల్ మేనేజర్, అలాగే మీ నుండి వాళ్ళ కోరికలు తీర్చడానికి ఒక కార్మిక నాయకుడు. సరేనయ్యా, అవన్నీ ఇప్పుడు ఎందుకు కానీ ఒక 6 నెలల్లో ఆ బోనస్లు ఏమో ఇస్తామని చెప్పు. వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేముందండి? నెల రోజులు కష్టపడుతున్నారు, జీతాలు తీసుకుంటున్నారు. సరేనయ్యా, ఒక 6 నెలల్లో సర్దుబాటు చేస్తామని చెప్పు. మన కంపెనీలో కొద్దిగా క్యాష్ తల్లగా ఉందని చెప్పవయ్యా. 6 నెలలు కాదు కదా, అరగడియ కూడా ఆగలేంట. అబ్బా, నువ్వు నాకు ఎప్పుడు తగులుకున్నావు చూసా, రంకు మొదలే. ఇప్పుడు వరకు ఆ చైతన్య గారు వాయించేశారు, ఇప్పుడు నీ వంతేటయ్యా వచ్చింది. సరే, 1 నెలలో ఇస్తామని చెప్పవయ్యా. నేను ఈ ఎస్టేట్ జనరల్ మేనేజర్. కష్టం వచ్చినా మీకన్నా ముందు నాకు తెలుస్తుంది. అవునే, మరి నాకు తెలియకుండా మన కంపెనీకి ఎప్పుడయ్యా లాభాలు వచ్చాయి? ఇప్పటికే మన కంపెనీకి 2 కోట్ల రూపాయలు నష్టాల్లో నడుస్తుంది. ఇప్పుడు బోనస్ ఇవ్వాలంటే ఎలాగయ్యా? ఆరు నెలలు కాదు కదా, 6 గడియలు కూడా ఆగలంట. ఆగకపోతే ఏం చేద్దామయ్యా? ఎలాగో లాగా 1 నెలలో ఇస్తామని సర్దుబాటు చేయవయ్యా. చూడండి భూభద్ర గారు, ఈ దొంగ తిరిగిన మాటలతో గంటలు నిండవండి. ప్రస్తుతానికి 1 నెల మాత్రం ఆపగాలి. వచ్చే నెలలో మాత్రం జీతాలు ప్లస్ బోనసులు టోటల్గా ఫైనాన్స్ చేయాలి. సరేనయ్యా, అలా చేస్తామని చెప్పు. జనరల్ మేనేజర్, ఏమయ్యా మళ్ళీ ఫైల్ తిరగేస్తున్నావు? ఈ బోనస్లు కాక ఇంకేమైనా నా ద్వారా ఇప్పించేద్దామనా? ఈ విషయంలో వాళ్ళని కోరికలు తీర్చడానికి వ్యాపార శాఖ మీ నుండి వాళ్ళకి లాభాలు సేకరించడానికి జనరల్ మేనేజర్, అలాగే వాళ్ళ నుండి మీ కోరికలు తీర్చడానికి ఒక కార్మిక నాయకుడు. సరేనే, 1 నెలలో ఇస్తామని చెప్పు. వెళ్ళవయ్యా, వెళ్ళు. మన కంపెనీలో ఇంకా ఏమైనా వ్యవహారాలు ఉన్నాయేమో దగ్గరుండి చూసుకో. అర్జెంటుగా నాకు 10,000 ఇవ్వండి. ఎందుకమ్మా? ఎందుకంటే నా ఫ్రెండ్ ఈరోజు బర్త్డే ఉంది, తన కోసం ఏదైనా గిఫ్ట్ కొని తీసుకువెళ్ళాలిగా. సరేనమ్మా, నీ సుఖమే నాకు కావాలి. 10,000 కాకపోతే 20,000 తీసుకోమ్మా. సరే మామయ్య, మరి నేను వెళ్ళొస్తాను. సరే, వెళ్ళేటప్పుడు జాగ్రత్త అమ్మా. I'm really sorry. చూసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలిగా వచ్చేటప్పుడు. చూడండి రాకేష్ గారు, కాస్త వచ్చేటప్పుడు కాస్త ముందు వెనక చూసుకొని నడవాలి కదా. నేనేమి కావాలని చేసుకోవట్లేదే. చూడండి పాపం, ఆమెకి ఎంత దెబ్బ తగిలిందో. నాకు దెబ్బ తగిలింది, నేనెవరికి చెప్పుకోవాలి?
ఎందుకంటే నిన్ను కొట్టడం వల్ల ఇక్కడ జనరల్ మేనేజర్ తెగ బాధపడిపోతున్నాడు. ఆయన ఇంట్లో అనుకోవడానికి ఏముంది, బావకి ఇదేం కొత్త కాదుగా. నువ్వు వెళ్ళేటప్పుడు బావని కూడా కొద్దిగా తోడు తీసుకెళ్ళమ్మా. ఎందుకు మావయ్య? వాడెందుకు, ఆ మగతోడు వేరే ఉన్నాడులే. ఏమయ్యా జనరల్ మేనేజర్, వాంతులు విరేసనాలు పట్టుకున్నట్టు నేనా నువ్వే కొడుక్కుంటావేంటయ్యా? అబ్బే నేనేమీ అనడం లేదండి, వాణి గారిని త్వరగా పంపించండి అంటున్నాను. మావయ్య, నాతో పాటు నా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది వస్తున్నారు. రాణి, గీత, సౌమ్య, ఇలా చాలా మంది, అందరూ ఆడవాళ్ళు వెళ్తున్నాం. మధ్యలో బావ ఎందుకు చెప్పండి? అమ్మ వాణి, మీతో వచ్చే వాళ్ళందరూ ఆడవాళ్ళే కదమ్మా. బావని తీసుకెళ్తే నీ కాస్త మగతోడుగా ఉంటాడు. నేను చెప్తుంది అదే, అందరు ఆడవాళ్ళ మధ్య బావ పెద్ద మగాడిగా బావ ఎందుకని నా వాడికి కూడా కోట కట్టి పూలు పెట్టి తీసుకెళ్ళమ్మా. ఏమయ్యా జనరల్ మేనేజర్, వచ్చేటప్పుడు 4 మాత్రలు ఎక్కువ మింగా ఏంటి నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? అబ్బే ఏమీ అనలేదండి, వాణి గారిని వాళ్ళ స్నేహితులందరూ వెళ్ళిపోతారని త్వరగా పంపించండి అంటున్నాను అంతే. అస్సరాలో పట్టు, నువ్వు రక్కు మొగుడికి ఎక్కువ, ఇంటి మొగుడు తక్కువయ్యా. ఊళ్ళో పెళ్లి కొట్టల కలవడి అంటే ఇదే. అది వాడి మరదలు, దాని మెల్లో 3 ముళ్ళు వేసుకునే హక్కు వాడికి ఉంది. వాడు కింద పడతాడు, మీదనేస్తాడు, లెగ్ కొడతాడు, ఏదో చేస్తాడు. మధ్యలో పాడుకోవాలప్పటికే నీకెందుకయ్యా? మావయ్య, నాకు టైం అవుతుంది మావయ్య, నేను వెళ్తాను. వెళ్ళాం. ఇందిరా కాలనీలో మన పాత ఇల్లు ఇంద్రభవనలా మెరుస్తుంది. అక్కడ పేదలకు ఉచితంగా వైద్యం చేయబడింది. ఏమిటి కదా రాకేష్, మట్టిలో మాణిక్యాలు తీయడం అంటే ఇదేరా? నాకే అర్థం కావట్లేదు అని మీరు చెప్తుంది. మన గ్రామ పంచాయతీ ప్రజలు ఆపరేషన్లు చేయించుకోలేక తెగ ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నారు. ఓ మానవ సేవ చేస్తున్నారా? వెళ్ళినది ఓడగొట్టుకోవడమే తప్ప వచ్చేది ఏది లేదుగా. ఈ భూపతిరావు సెన్సేషన్ అంటే ఇదేరా? అర్థమైంది డాడీ. ఆవు చేలో వేస్తే దోర గట్టలు వేస్తుందా ఒకటి? ఇంపాసిబుల్. ఈ సెన్సేషన్ నాకు అర్థమైపోయింది. అబ్బా, సస్పెన్స్ పెట్టగా అదేదో చెప్పరా. ఆపరేషన్ థియేటర్లోకి పేషెంట్ తీసుకెళ్ళి జబ్బు కాలికి ఆపరేషన్ చేస్తూనే వాళ్ళ అవయవాలు తొలగించి ఆపరేషన్ సక్సెస్ చేస్తారు. తొలగించిన అవయవాలను ఇతర దేశాలకి ఎగరేసి వేల లక్షల కోట్లు సంపాదిస్తారు. ఎక్సలెంట్ అది. రాకేష్, అవతల వాడి ఇంట్లో భోజనం చేసి మన ఇంట్లోకి వచ్చి చెయ్యి కడుక్కోవడం అంటే ఇదేరా? నీకు నువ్వే సాటి. అదేరా, అదే ఈ భూపతి సెన్సేషన్ అంటే. దానికి మన డాక్టర్ చాకచక్యమే దీనంతటికి కారణం. ఆయన ఆపరేషన్ చేసి ఆ కిడ్నీ లివర్ని బయటికి తీస్తున్నాడు. అది నేను ఫారెన్ నుంచి కావలసిన వాళ్ళకి అధిక రేటుకి అమ్ముకుంటున్నాను. అదంతా మన గవర్నమెంట్ డాక్టర్ చలవేరా. ఓకే డాడీ, ఇక నుంచి కదా నేను నడిపిస్తాను. ఆ బయట మీద ఉన్నటువంటి కథల మీద ఉన్న ఇంట్రెస్ట్, ఆ పొలాలంటా మామిడి తోపులంటా తిరగకుండా మన ఇంట్లో ఉన్నటువంటి రాజహంస మీద కొద్దిగా దృష్టి పెడితే మనకే మంచిది. అర్థమైంది డాడీ. వాణిని లొంగ తీసుకోబడినారు అంతేగా? వాణిని పెళ్లి చేసుకుంటేనేరా ఆ 100 కోట్ల రూపాయలకి
దాన్ని బలవంతం చేసైనా సరే దాని మెడలో తాళి కడతాడు. ఒరే రాకేష్, ఈ భూపతిరావు కొడుక నువ్వు పరిగెత్తించడం, బలవంతాలు చేయడం, ఈడ్చుకెళ్ళడం తప్ప ఏదో దాన్ని లొంగ తీసుకొని 3 ముళ్ళు వేయడం చేత కాదు. డాడీ ఎందుకు డాడీ ఎందుకు అంటారు మాటనాడికి? అదేరా చూడు, ఈ పంచాయతీ ప్రెసిడెంట్ గా 7 తరాల నుండి మా కుటుంబమే ఏలుతుంది. నాకు ఉన్న సీనియారిటీ ప్రకారం నేను చెప్తున్నాను, ఆలకించు. కన్నెనైనా ధనాన్నైనా చాలా తెలివితేటలతో సంపాదించాలి. అదిరించి బెదిరించి ఆ రెండింటిని కూడా మనం పొందలేము. ఓకే డాడీ, నేను చూసుకుంటాగా. సరే, మన కిడ్నీల వ్యాపారం ఎంతవరకు వచ్చిందిరా? ఆపరేషన్ చిన్నగా అభిమైందండి. రేపే మనకి ఫారెన్ నుంచి ఆ కిడ్నీలు లివర్లు కొనడానికి వస్తున్నారు. వాటిని జాగ్రత్తగా కూలింగ్ లో పెట్టి వాళ్ళ దగ్గర సొమ్ము తీసుకొని ఆ కిడ్నీలు వాళ్ళకి జాగ్రత్తగా అప్పచెప్పాలి. ఏంట్రో తెగ పొగిడేస్తున్నావు? మడిసి కలియడానికి గిరాకీ ఉన్నట్టే మడిసి సైతం మాయ చేసే గడ్డికలంటే తవరు. ఏడ్చావులే గాని పంజోడు ముందు. పట్టకోటి కోసం తవర పసలు చేరి తవర పనులు చేసుకుంటా పోతున్నా. అదే బాబు బాబు గారు శాంతానండి తమను ఒక విషయం అడగాలి. మా చెట్ట కోరుకున్నదండి. ఎందుకురా నీలో నువ్వే ఉంచుకొని కడుపు పొంగ పెట్టుకుంటావు? అదేదో అడిగేసా నీకు నేను చెప్పేస్తా. బాబు గారు చిన్నబాబు గారి పప్పను ఎప్పుడు పెడతారు? నేను దాని గురించి ఆలోచిస్తున్నాను రా. త్వరలోనే వాళ్ళిద్దరికి 3 ముళ్ళు వేసి ముహూర్తం పెట్టి వాళ్ళకి పెళ్లి జరిపించేస్తాను. ఇక ఆలస్యం చేశారంటే ఆ అమ్మ కాస్త ప్రేమ దోమ అన్నది అన్నది అనుకోండి, బొమ్మ కొల్లరైపోతుంది కదా. ఏంటంటారు? ఈ సురేంద్ర భూపతి అంటే తెలుగు తక్కువాడేట్రా? అది మా ఇంటికి బంగారు పిచ్చుకరా. ఆ పిసుకని ఎవరైనా ఒట్టుకున్నారంటే నేనంత తెలివి తక్కువ వాడిని కాదురా. నువ్వు నాకు గుచ్చి ఏమీ చెప్పనక్కర్లా. త్వరలోనే పంతుల దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టిస్తాను. వాళ్ళిద్దరికి పెళ్లి జరిపిస్తాను. ఈ 100 కోట్లు ఆస్తి నా కుమారుడు రాకేష్ పేరునే రాయించుకుంటాను. ఆ లక్ష్యం లేని మాత్రం కొద్దిగా గుమ్మం దాడుకొని చూసుకోండి బాబు గారు. అందరికి తల్ల మెదడు మాత్రమే ఉంటుంది. ఈ రాజా భూపేంద్రపతికి మెదడుతో పాటు పాదరసం కూడా ప్రవర్తిస్తుంది. అప్పుడప్పుడు గమనిస్తూ ఉండు. బాబు గారు ఆ చైతన్య గారు ఎంగల తాజాగా ఇది తగలేస్తున్నాడు. జనాల ముందరికెళ్ళి దండాలు ఎత్తాడు. ఆ కిడ్నీల విషయం కూడా తెలిసిపోయినదంటే ఆడు మళ్ళీ ఊగేస్తాడు అని మా చెత్త అనుకుందండి. ఏ చాలేరా, ఈ రాజా భూపేంద్ర దగ్గర వాడి ఆటలు సాగవు. బాబు గారు ఆడిని లేపేయాలంటే తవరు నాకు అవకాశం ఇవ్వాలండి. ఆడిని ఒక్కసారి అని సరే దాన్ని వేసేయాలని మా చెత్త కోరుకుందండి. ఒరేయ్, నీకెందుకురా ఆ చైతన్య గారంటే ప్రత్యేకమైనటువంటి పగ? బాబు గారు ఆడు నాకు చేసింది సోదమే బాబు. ఏది చూసినా చూసి చూడాలంటే పోవాలి. అదే బాబు గొప్ప లక్షణం. కానీ నాగమాన్ని పట్టుకున్నప్పుడు తగడమాన్ని అందరూ కనకుండా
జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. ఆ వానికి ప్రేమ రుచులు చూపించి నీ ఆట పాటలతో నువ్వు ఏం చేస్తావో తెలీదు. దాన్ని నీ వల్ల వేసుకో. అర్థమైందా? ఓకే డాడీ.